ఓకే. సో, నేను ఇందాకడ చెప్పిన టాపిక్‌కి కంటిన్యూషన్ అండి ఇది. సో, ఫ్లోటింగ్ కార్ మెథడ్ అయిపోయింది. సో, ఈ స్పీడ్ అండ్ డిలే స్టడీస్‌లో. నెక్స్ట్ వన్ లైసెన్స్ ప్లేట్ మెథడ్ ఆర్ వెహికల్ నంబర్ మెథడ్. సో, లైసెన్స్ ప్లేట్ ఆర్ వెహికల్ నంబర్ మెథడ్‌లో ఏంటంటే, సో, ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక వెహికల్‌ని తీసుకుంటాం. సో, ఏదైనా అంటే మీరు ఏ ఏరియా అయితే మీరు చేద్దాం అనుకుంటున్నారో, ఆ ఏరియా వన్ సెకండ్. ఏ ఏరియా అయితే మీరు చేయాలనుకుంటున్నారో ఈ స్పీడ్ అండ్ డిలే స్టడీస్ ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకున్న దగ్గర మీరేం చేస్తారంటే, ఆ వెహికల్స్ ప్రతిదానికి ఒక లైసెన్స్ ప్లేట్ అంటే వెహికల్ నంబర్స్ ఉంటాయి కదా వెహికల్స్‌కి. ఆ వెహికల్స్ అన్నిటికి ఏం చేస్తారంటే, ప్రతి ప్లేసెస్‌లో కొన్ని పర్సన్స్ ఉంటారు. ఆ పర్సన్స్ ఏం చేస్తారంటే, ఆ వెహికల్ నంబర్స్‌ని గుర్తుపెట్టుకొని, ఆ వెహికల్ ఎప్పుడు ఎంట్రీ అయిందో నోట్ చేసుకుంటారు ఆ నంబరు. ఆ వెహికల్ నంబర్ యేసుకొని టైమ్ నోట్ చేసుకుంటారు. అట్లా ప్రతి ఏరియాలో వెహికల్ ఎంటర్ అయినప్పుడు గాని, ఎగ్జిట్ అయినప్పుడు గాని, ఆ వెహికల్ యొక్క లైసెన్స్ నంబర్ గాని, వెహికల్ ప్లేట్ నంబర్ గాని నోట్ చేసుకొని, టైమ్ నోట్ చేసుకుంటారు. సో, ఇదంతా చేసిన తర్వాత ఏం చేస్తారు, దాన్నన్నిటిని ఆఫీస్‌కి తీసుకెళ్ళి, అక్కడ వెహికల్స్‌ని వాటిని కోరిలేషన్ చేసి, సాఫ్ట్‌వేర్ యూజ్ చేసేసి వాటిని మొత్తాన్ని ఆఫీస్‌లో కూర్చొని ఫైనల్‌గా దాని యొక్క టోటల్ జర్నీ టైము కాలిక్యులేట్ చేస్తారు. అయితే ఇక్కడ ఓన్లీ మనకి ఓవరాల్ స్పీడ్ వస్తుంది గానీ, ఈ మెథడ్ ద్వారా రన్నింగ్ స్పీడ్ రాదు. అంటే ఎక్కడ వెహికల్ మధ్యలో అక్కడ ఈ లైసెన్స్ ప్లేట్ ఆర్ వెహికల్ నంబర్ మెథడ్ ద్వారా ఏమవుతుందంటే, సో, ఒక వెహికల్ ఎక్కడైతే ఒక దగ్గర ఎంట్రీ అయింది. అక్కడ టైమ్ నోట్ చేసుకున్నారు. ఒక ప్లేస్ దగ్గర ఎగ్జిట్ అయింది. సో, ఈ టోటల్ మధ్యలో ఏం జరిగింది? ఏంటి? ఎక్కడ ఆగాడు? ఎందుకు ఆగాడు? ఏంటి? అనేది మొత్తం డీటెయిల్స్ మనకి క్లియర్‌గా రాదు. కాపోతే ఇది తక్కువ టైమ్‌లో అయిపోతుంది. అదే ఫ్లోటింగ్ కార్ మెథడ్ ఏంటంటే, చాలా ఎక్కువ నంబర్ పర్సన్స్, ఎక్కువ టైము, కొద్దిగా కాస్ట్ కంపారిటివ్‌గా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే కొంచెం ఈజీ మెథడ్. అన్ని డీటెయిల్స్ అన్ని ఫ్లోటింగ్ కార్ మెథడ్ వస్తది. ఈ వెహికల్ నంబర్ మెథడ్ ఏమో చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఫీల్డ్‌లో తక్కువ అయిపోతుంది. ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే మనకేంటంటే అన్ని డీటెయిల్స్ అన్ని డీటెయిల్‌గా రావు. ఇదంతా కాకుండా నెక్స్ట్ వచ్చేసింది ఇంటర్వ్యూ మెథడ్. ఈ ఇంటర్వ్యూ మెథడ్‌లో ఏం చేస్తామంటే, జస్ట్ రోడ్డు పక్కన ఒక పర్సన్స్‌ని కూర్చోబెట్టి, సార్ మీరెక్కడి నుంచి ఎళ్తున్నారు? ఎందుకెళ్తున్నారు? ఏంటి? అని వాళ్ళ గురించి డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా కనుక్కొని, సో, వాళ్ళ గురించి ఏంటి అని చెప్పేసి, మీరు రోజు ఎక్కడి నుంచి వెళ్తున్నారు? ఏ టైంకెళ్తున్నారు? ఎంత టైం పడుతుంది? ఇట్లా మొత్తం దాంట్లో కావాల్సిన డేటా అంతా ఉంటుంది ఆ ఇంటర్వ్యూలో. అంటే ఆ క్వెషన్స్ అన్నీ అందులో రెడీగా ప్రిపేర్డ్‌గా రాసి ఉంచుతారు. దాని మీద టిక్స్ కొట్టేలాగా ఉంటుంది. ఇట్లా ఇంటర్వ్యూ చేస్తారు. అయితే ఈ ఇంటర్వ్యూ మెథడ్ కూడా కొంచెం అంత యాక్యురేట్‌గా రాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కరెక్ట్‌గా చెప్పరు. ప్రతి ఒక్కళ్ళు గూడా అసలు చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపిచ్చారు. కొంతమంది విసుక్కుంటారు. ఇట్లా రకరకాలుగా ఉంటుంది. సో, ఇంటర్వ్యూ మెథడ్ అనేది కొద్దిగా ఇబ్బందవుతుంది. సో, ఎందుకంటే కొంతమంది కొంచెం ట్రాఫిక్ గూడా డిలే అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఎలివేటెడ్ అబ్జర్వేషన్స్ ఆర్ ఫోటోగ్రాఫిక్ టెక్నిక్స్. సో, ఈ ఎలివేటెడ్ అబ్జర్వేషన్స్ అండ్ ఫోటోగ్రాఫిక్ టెక్నిక్స్ ఏంటంటే, సో, మనం వేరియస్ ప్లేసెస్‌లో మనం ఈ ఫోటోగ్రాఫిక్ టెక్నిక్స్ అంటే వెహికల్ వెళ్తున్నప్పుడు ఫోటోస్ తీస్తూ ఉంటారు. అయితే ట్రాఫిక్ పోలీసోడు మనకి హెల్మెట్ లేకపోతే ఎలా అయితే సిగ్నల్ ఇస్తారో అట్లా ప్రతి ప్లేస్‌కి మనం ఫోటోస్ తీసుకుంటూ దాన్ని తర్వాతకి కోరిలేషన్ చేసి, ఇంటర్ప్రిటేషన్ చేసి మనకి ఫైనల్‌గా దాని యొక్క స్పీడ్ అండ్ డిలే స్టడీస్ చేస్తారు. అట్లా చేసుకుంటూ వెళ్తారు. సో, అన్నిట్లల్లో బెస్ట్ మెథడ్ ఏంటంటే వీటిల్లో ఫ్లోటింగ్ కార్ మెథడ్ అనేది బెస్ట్ మెథడ్. ఎందుకంటే ఇక్కడ ఈ మెథడ్ ద్వారా మనకి లొకేషన్, డ్యూరేషన్, కాజెస్ ఆఫ్ డిలే మొత్తం టోటల్‌గా వచ్చేస్తుంది. సో, దీని ద్వారా రన్నింగ్ స్పీడ్, ఓవరాల్ స్పీడ్ అన్నీ వచ్చేస్తాయి. వీటి ద్వారా ఏంటంటే రన్నింగ్ స్పీడ్ రాదు. ఓవరాల్ స్పీడ్ వస్తుంది. అండ్ రిమైనింగ్ డిలేస్ అనేది ఏమీ రాదు. సో, ఈ మెథడ్ ద్వారా ఏంటంటే ఎక్కువ నంబర్ ఆఫ్ వెహికల్స్ మన వైడ్ ఏరియాని వెహికల్స్‌ని కవర్ చేస్తాము. సో, ఇక్కడ ఏంటంటే కొంచెం తక్కువ నంబర్ ఆఫ్ వెహికల్స్‌ని కవర్ చేస్తూ ఉంటాం. సో, ఇదొచ్చేసరికి స్పీడ్ అండ్ డిలే స్టడీస్. సో, స్మార్ట్ స్పీడ్ స్టడీస్‌కొచ్చేసరికి ఏమేమి ఉంటాయండి మీకు? మెయిన్‌గా వచ్చేసరికి బై ఎనోస్కోప్ మెథడ్ ఒకటుంటుంది. బై మాన్యువల్‌గా చేసుకోవచ్చు. సారీ ఇక్కడ కాదు ఇది. బై ఎనోస్కోప్ మెథడ్ ద్వారా చేయొచ్చు. లేదా బై యూజింగ్ బై మోటార్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా చేయొచ్చు. అదే స్పీడ్ అండ్ డైలీ స్టడీస్‌లో అయితే మెయిన్‌గా ఫ్లోటింగ్ కార్ మెథడ్, లైసెన్స్ ప్లేట్, ఇంటర్వ్యూ ఇదంతా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. సో, దీనికి సంబంధించిన ప్రెజెంటేషన్. సో, ప్రెజెంటేషన్ చేయాలి కాబట్టి, సో, దీని యొక్క ప్రెజెంటేషన్ అంటూ దీనికి పెద్దగా ఏమీ లేదు. సో, నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వన్ ఆరిజిన్ అండ్ డెస్టినేషన్ స్టడీస్. సో, ఆరిజిన్ అండ్ డెస్టినేషన్ స్టడీస్ చెప్తున్నాను. సో, ఇప్పటి వరకు ట్రాఫిక్ స్టడీస్‌లో మనకి ట్రాఫిక్ వాల్యూమ్ అయిపోయింది. స్పీడ్ స్టడీస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఆరిజిన్ అండ్ డెస్టినేషన్ స్టడీస్. సో, ఈ ఆరిజిన్ అండ్ డెస్టినేషన్ స్టడీస్‌లో దేనికి యూజ్ ఏంటంటే, సో, టు ప్లాన్ ది రోడ్ నెట్వర్క్. సో, ఏదైతే రోడ్ నెట్వర్క్ ఉందో దాన్ని మనం ఫ్యూచర్‌లో ఇంకా ఏ విధంగా ఉంటుందని చెప్పి దాన్ని ప్లాన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అదే విధంగా ఆ చేసినటువంటి ప్లానింగ్ అనేది ఏంటంటే
ఫ్యూచర్‌లో వచ్చేటువంటి వెహికల్ ట్రాఫిక్‌కి మనకి ఆ పార్కింగ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈ ఆరిజిన్ అండ్ డెస్టినేషన్ స్టడీ ద్వారా మనకి షెడ్యూల్ ఆఫ్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ కూడా ప్లాన్ చేసుకోవచ్చనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బస్ స్టాండ్‌కెళ్లారనుకోండి, ఖమ్మం టు హైదరాబాద్‌కి ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కో, 1 అవర్‌కో మనకి బసెస్ ఉంటాయి. అట్లా సంథింగ్ ప్లేసెస్‌కి సో, దాని యొక్క షెడ్యూల్ ప్రిపేర్ చేయాలన్నా, ఎన్ని నంబర్ ఆఫ్ వెహికల్స్ వస్తున్నాయో తెలుసుకోవడం కోసమైనా మీకు ఇలా అన్ని వెహికల్స్ అనేది వస్తూ ఉంటాయి. ఓకేనా? ఓకేనా. సో, ఇలా మనకి వచ్చేస్తూ ఉంటాయి. సో, వీటిని గురించి మనం చూసుకుంటూ ఉండొచ్చు. ఈ ఆరిజిన్ అండ్ డెస్టినేషన్ స్టడీస్‌లో మనకి మెయిన్‌గా ఏంటంటే ప్లాన్ ద రోడ్ నెట్వర్క్ యొక్క ప్లాన్ నేర్చుకోవచ్చు. అండ్ అదే విధంగా మనకి దీని యొక్క ఆహ్, డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ షెడ్యూల్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్స్ గురించి నేర్చుకోవచ్చు. అదే విధంగా దీని యొక్క మెయిన్ యూజెస్ వచ్చేసరికి ఏంటంటే ఇ ఇ ఇట్ గివ్స్ మన ఆరిజిన్ అండ్ డెస్టినేషన్ స్టడీ ద్వారా ఎన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఆ యొక్క ఆరిజిన్ నుంచి డెస్టినేషన్‌కి ఎన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్తున్నాయి వెహికల్స్. అండ్ వాటి యొక్క ఆరిజిన్ ఏంటి? వాటి యొక్క డెస్టినేషన్ అనేది ఈచ్ జోన్‌లో మనం ఈ మెథడ్ ద్వారా మనం క్లాసిఫై చేయొచ్చు, కాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా? సో, ఇంకోటి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ పాసెంజర్స్ అని ఈచ్ వెహికల్. సపోజ్ ఏదైనా ప్రైవేట్ వెహికల్స్ కావచ్చు, లేదా గవర్నమెంట్ వెహికల్స్ కావచ్చు. సో, ఈచ్ వెహికల్‌లో ఎన్ని నంబర్ ఆఫ్ పాసెంజర్స్ వెళ్తున్నారు? వాళ్ళు ఏ పర్పస్‌గా వెళ్తున్నారు ఆ రోడ్‌లో? అండ్ ఇంటర్మీడియేట్ స్టాప్స్ ఎన్ని? ఇలాంటివన్నీ కూడా ఈ ఆరిజిన్ అండ్ డెస్టినేషన్ స్టడీస్‌తో ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి ఫర్దర్‌గా ఏంటంటే బస్ స్టాప్స్, బస్ షెల్టర్స్ అండ్ ఏరియాలో ఎక్కువ ట్రిప్స్ తిప్పడానికి మనకి యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ డిజైర్ లైన్స్ అంటాం. అంటే ఎక్కువ నంబర్ ఆఫ్ ఎక్కువ నంబర్ ఆఫ్ వెహికల్స్ ఏ డైరెక్షన్‌లో వెహికల్స్ వెళ్తున్నాయి? ఏ రూట్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నారు? డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్ అంటే సెలక్షన్ ఆఫ్ రూట్ ఏంటి? లెంత్ ఆఫ్ ది ట్రిప్ ఎంత? అంటే ఆ లెంత్ త్రూఅవుట్ ద లెంత్ ఆఫ్ ది ట్రిప్ ఆ వెహికల్ యొక్క లెంత్ ఆఫ్ ది ట్రిప్ ఎంత చేస్తుంది? సో, అన్నిటి గురించి నేర్చుకోవచ్చు. ఓకేనా? సో, ఇలా మనకి చేసుకోవచ్చు. అదే విధంగా ఓకే. సో, అంతే విధంగా నెక్స్ట్ ఇంప్రూవ్‌మెంట్ ఫర్ ద ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ట్రాఫిక్ నోట్స్. సో, ఇప్పుడున్న ఫ్యూచర్‌లో సరిపోతాయో లేదో తెలీదు. సో, ఆటోమేటిక్‌గా ఫ్యూచర్‌లో ఇదే ట్రాఫిక్ విడ్త్ సరిపోదు కాబట్టి సేమ్ ఉంటుంది కాబట్టి ఈ ఆరిజినల్ డెస్టినేషన్ స్టడీ ద్వారా ప్రెజెంట్‌తో పాటు ఫ్యూచర్ యొక్క రోడ్స్ ఇంప్రూవ్‌మెంట్స్‌కి కూడా ఇది యూజ్ అవుతుంది. సో, నేను చెప్పేది ఇదే. సో, ప్రొవిజన్ ఫర్ ది ఆరిజినల్ డెస్టినేషన్ స్టడీస్ చదవడం వల్ల మనకేమొస్తుందంటే మాస్ ట్రాన్సిట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయొచ్చనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెట్రో ఎందుకు కన్‌స్ట్రక్షన్ చేశారంటే, ఎక్కువ వెహికల్స్‌ని, ఎక్కువ ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి, చాలా తక్కువ టైంలో ట్రావెల్ అవ్వడానికి, వాటికి ఎక్కువ రూట్స్‌ని తిప్పడానికి, సో, మనకి ఈ యొక్క ఆరిజినల్ డెస్టినేషన్ స్టడీస్ చూస్తే మనకి సరిపోతుంది. నెక్స్ట్ వన్ అదే విధంగా అదే విధంగా మనకి ఇంకా కన్‌స్ట్రక్షన్ ఆఫ్ బైపాస్ రోడ్స్. సో, ఏదైనా రోడ్స్ ఉన్నాయనుకోండి. సో, ఇప్పుడు సపోజ్ మనకి మెయిన్‌గా ఈ అలైన్‌మెంట్ ఎప్పుడైనా ఎలా డిజైన్ చేస్తామంటే, సో, నంబర్ ఆఫ్ ఇంటర్మీడియేట్ స్టాప్స్‌ని కనెక్ట్ అవుతూ వెళ్ళాలని వేస్తాం. కాకపోతే కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, ఆ ఏరియాలో ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. లెంత్ ఆఫ్ ది రోడ్ ఎక్కువ అవుతుంది. అలాంటప్పుడు ఏంటంటే, సో, ఈ బైపాసెస్ మన ఆరిజిన్ నుంచి అంటే ఆరిజిన్ ఒక్కాడ, డెస్టినేషన్ ఒక్కాడుంది. సో, ఆరిజిన్ నుంచి డెస్టినేషన్‌కి మధ్యలో ఒక ఇంటర్మీడియేట్ స్టాప్స్ ఉన్నాయి. ఈ రూట్ నుంచి వెళ్ళాల్సిన అవసరం పెద్దగా కొంతమందికి అవసరం లేదు. అలాంటప్పుడు ఏంటి వాళ్ళకి సెపరేట్‌గా ప్రొవిజన్ బైపాస్ కన్‌స్ట్రక్షన్ చేస్తే ఆ రూట్ నుంచి రాకుండానే వాళ్ళు బైపాస్ అయిపోయి వేరే రూట్ నుంచి వెళ్ళిపోతుంటారు. సో, ఇట్లా కన్‌స్ట్రక్షన్ ఆఫ్ బైపాస్ గురించి మనకి ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ వన్ బాగా హెవీ ట్రాఫిక్ ఉందనుకోండి ఏదైనా ఇంటర్సెక్షన్ దగ్గర. అక్కడ మనకేమైనా న్యూ బ్రిడ్జ్ కన్‌స్ట్రక్షన్ చేయాలో కూడా తెలుస్తుంది. సో, ఇంటర్మీడియేట్ స్టాప్స్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఫ్యూచర్‌లో ఇది చెప్పాను ఆల్రెడీ. అండ్ ఎస్టాబ్లిష్ ది స్టాండర్డ్స్ ఆఫ్ ది రోడ్ అండ్ బ్రిడ్జెస్ అండ్ కల్వర్ట్స్ అలాంగ్ ద రోడ్. ఇప్పుడు మొత్తం చూస్తున్నా ఉన్నారు. యాక్చువల్‌గా నేషనల్ హైవే అంటే ఎంతైతే ఫీచర్స్ ఉన్నాయో, ఆ ఫీచర్స్ అనేది ఆ రోడ్‌కి ఉండాలి. కాకపోతే ఆ రోడ్ ఫీచర్స్ అవి లేకపోతే మనం ఏం చేయాలి? మనం ప్రొవైడ్ చేసుకోవాలి. అలా మనకున్నటువంటి ఈ స్టడీస్ ద్వారా మనకి ప్రెజెంట్‌గా ఉన్నటువంటి ఈ యొక్క మనకి ఫెసిలిటీస్ సరిపోతున్నాయో లేదో ఈ మెథడ్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఆరిజిన్ అండ్ డెస్టినేషన్ స్టడీ ద్వారా ఇన్ని లాభాలున్నాయి. సో, వీటన్నిటి గురించి నేర్చుకోవచ్చు. సో, ఇవి యూజెస్ ఇవి ఇలా నేర్చుకోవచ్చు. ఇవి ఇలా వస్తాయని ఎలా చేస్తామంటే దీనికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ ఏంటి అంటే రోడ్ సైడ్ ఇంటర్వ్యూ మెథడ్ ద్వారా మేము ఆరిజిన్ డెస్టినేషన్ స్టడీస్ చేస్తాం. లైసెన్స్ ప్లేట్ మెథడ్, రిటర్న్ పోస్ట్ కార్డ్ మెథడ్, ట్యాగ్ అండ్ కవర్ మెథడ్, హోమ్ ఇంటర్వ్యూ మెథడ్, వర్క్ స్పాట్ ఇంటర్వ్యూ మెథడ్. ఒక్కొక్క దానికి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఒక్కొక్క డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి రోడ్ సైడ్ ఇంటర్వ్యూ మెథడ్. ఈ రోడ్ సైడ్ ఇంటర్వ్యూ మెథడ్ ఏంటంటే మనం ఏం చేయాలంటే ఫస్టే మనం ఇంటర్వ్యూ దేని పర్పస్ మీద చేస్తున్నామో గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ ఎక్కడైతే రోడ్ సెలక్షన్ చేసుకున్నామో, ఏ రోడ్ యొక్క మన ఆరిజినల్ డెస్టినేషన్
చేయాలనుకుంటున్నామో ఆ రోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేయలేము కాబట్టి త్రూఅవుట్ ద డే, త్రూఅవుట్ ఇయర్ చేయలేము కాబట్టి మనం కొన్ని శాంపిల్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ శాంపిల్స్ ఎన్ని శాంపిల్స్ చేయాలో కూడా మనకొక ఐడియా ఉంచుకోవాలి. సో, వీటన్నిటిని బేస్ చేసుకొని మనం రోడ్ సైడ్ ఇంటర్వ్యూ మెథడ్‌లోకెళ్ళి చేయాలి. సో, ఆ మెథడ్‌లోకెళ్ళాలంటే ముందు ఇవన్నీ బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ట్రాఫిక్ పోలీస్‌నో, కానిస్టేబుల్‌నో ఎవరినో ఒకరిని హెల్ప్ తీసుకొని ఆ ఏరియాలో బిఫోర్ ఆహ్, ఆహ్, ఇంటర్వ్యూ చేసే ప్లేస్ కల్లా రీచ్ అయ్యేటట్టు ట్రాఫిక్‌ని డైవర్ట్ చేసేటట్టు పక్కన పెట్టేసుకొని, ఆ రోడ్ యూజర్స్ ఎవరైతే ఉన్నాయో డ్రైవర్స్‌ని వాళ్ళని కొంచెం పక్కకు వెళ్ళిచేసి, ఆ రోడ్డు పక్కనే సైడ్‌కి పిలిపిచ్చేసి, సో, వాళ్ళని మొత్తం ఒక ప్రిస్క్రైబ్డ్ షీట్‌లో ఆ షీట్ మొత్తం మీద ఎక్కడి నుంచి ఎళ్తున్నారు? ఎక్కడికెళ్తున్నారు? ఏ టైంకెళ్తున్నారు? మీ పర్పస్ ఏంటి? రోజుకి ఎన్ని సార్లు వెళ్తారు? మీ ఆరిజిన్ ఎక్కడ? డెస్టినేషన్ ఎక్కడ? మీరు వెళ్ళే సెలక్షన్ రూట్ యొక్క టోటల్ లెంత్ ఎంత? సో, ఏ పర్పస్ మీద వెళ్తున్నారు? ఏ టైంకెళ్తుంటారు జనరల్‌గా రోజు? సో, పర్పస్ ఏంటి? ఇట్లా ప్రతీదీ ఉంటారు. ఒకవేళ ఆ వెహికల్‌లో నంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఎంతున్నారు? సో, వీటన్నిటిని గురించి మనం ట్రాఫిక్ పోలీస్‌ని హెల్ప్ తీసుకొని మనం ఆ రోడ్ పక్కనే వెహికల్స్‌ని ఆపేసి మనం ఇంటర్వ్యూ చేస్తే మనకి టోటల్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుందిక్కడ. ఓకేనా? సో, కావాల్సినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆల్ ఐటెమ్స్ అన్నీ ఈ రోడ్ సైడ్ ఇంటర్వ్యూ మెథడ్ ద్వారా వస్తుంది. అయితే ఇక్కడున్న అడ్వాంటేజ్ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, సో, ఇక్కడ మనకేం కావాలంటే ఇట్ ఈస్ ఈజీ మెథడ్. కాపోతే సింపుల్ మెథడ్. అంటే దీనికి పెద్ద కాస్ట్ గాని, కన్‌స్ట్రక్షన్ గాని, ఎక్విప్‌మెంట్ గాని పెద్దగా ఏం అవసరం లేదు. కాకపోతే ఈజీ అండ్ సింపుల్. కాకపోతే డిసడ్వాంటేజ్ వచ్చేసి ఏంటంటే, ప్రతి వెహికల్‌ని మనం ఆప్ చేయాలి. ఇప్పుడు నేను ఖమ్మం నుంచి హైదరాబాద్ పోవాలి. నాకు ఉన్నదే తక్కువ టైం. సో, వీడు మధ్యలో వచ్చేసి ఇంటర్వ్యూ చేస్తాం సార్ అది ఇది అని అంటే మీరు ఆగుతారా వెహికల్? ఆపకుండా పోనిస్తూనే ఉంటారు. అట్లా కొంతమంది వెహికల్స్‌ని ఆప్ చేస్తారు. కొంతమంది ఆప్ చేయరు. కొంతమంది ఆప్ చేసినప్పుడు ఏమవుతుంది దాని వెనకాల ఉండే వెహికల్‌కి ఇబ్బందవుతుంది. ఆ వెహికల్ కాస్త ఇంకా వెహికల్ అయిపోయి మొత్తానికి ట్రాఫిక్ కంజెషన్ అనేది పెరుగుతుంది. సో, ఈ మెథడ్ ద్వారా మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఇది. సో, అడ్వాంటేజ్ వచ్చేసి ఆల్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేస్తాము. సో, కాపోతే కొంతమంది ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ యొక్క డ్రైవర్స్ నుంచి మనకి విసుగ్గా ఫీల్ అవుతారు. ఇవన్నీ చెప్పాలా అన్నట్టుగా. ఓకేనా? ఇది రోడ్ సైడ్ ఇంటర్వ్యూ మెథడ్. సో, ఈజీగా అర్థమవుతుంది. రోడ్ సైడ్ ఇంటర్వ్యూ అంటే రోడ్డు దగ్గరే మనం తీసుకున్నటువంటి ఆ జోన్‌లో ఆ లెంత్ ఆఫ్ ది రోడ్ దగ్గర మనం రోడ్ సైడ్‌న పక్కన కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాం. ఇది రోడ్ సైడ్ ఇంటర్వ్యూ మెథడ్. నెక్స్ట్ వన్ లైసెన్స్ ప్లేట్ మెథడ్. ఇందాకట్లాగే లైసెన్స్ ప్లేట్ మెథడ్. ఇదే వెహికల్ నంబర్ మెథడ్. ఈ మెథడ్‌లో ఏం చేస్తామంటే సేమ్ మన వెహికల్స్‌ని మనం ఎక్కడైతే వెహికల్ అయితే అనుకుంటున్నామో సో, ఆ ఏరియాని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆల్ పాయింట్స్ దగ్గర ఎంట్రీ దగ్గర, ఎగ్జిట్ దగ్గర, ఆల్ రూట్స్ దగ్గర మనం ఏం చేయాలంటే ఒక కొంతమంది పర్సన్స్‌ని పెట్టుకోవాలి. ఆ ప ప్రతి ప్లే ప్లేస్ చేసిన ప్రతి పర్సన్ దగ్గర ఒక స్టాప్ వాచెస్ గాని, టైమ్ రికార్డింగ్ షీట్స్ కానీ, లేకపోతే ఇంకేమన్నా డివైసెస్ కానీ ప్రొవైడ్ చేసుకొని ఉంచుకోవాలి. సో, వాళ్ళు ప్రతి ప్లేసెస్‌లో ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తున్నారో, ఒక వెహికల్ ఒక ఏరియాకి ఎంటర్ అయినప్పుడు, అదేవిధంగా వెహికల్ లీవ్ అయినప్పుడు, సో, టోటల్‌గా ప్రతిసారి మనం వాటి యొక్క వెహికల్ యొక్క నంబరు, వాళ్ళ యొక్క టైమ్స్ అన్నీ నోట్ చేసుకుంటూ వెళ్తే, ఆ వెహికల్స్ యొక్క ట్రాక్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. అయితే సేమ్ ఇందాక చెప్పినట్టే ఇది క్విక్ మెథడే. కాపోతే ఈజీగా అయిపోతుంది. చాలా క్విక్ అవుతుంది. కాపోతే మోస్ట్ ఆఫ్ ది వర్క్ మొత్తం మళ్ళీ పోయి ఆఫీస్‌లో చేయాలి. సో, ఆఫీస్‌లో చేసేసరికి ఏమవుతుంది మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది. సో, ఆ ఎక్కువ టైం తీసుకోవడం వల్ల మనకి కొంచెం అంత ఎక్కువ ఇబ్బంది పడతాం. అయితే దీనికి ఏం కావాలి? చాలా ఎక్కువ మెంబర్స్ కావాల్సొస్తుంది. ఎందుకంటే ప్రతి ఏరియాలో ప్రతి పర్సన్స్ ఉండాలి. మరి వీటన్నిటిని అనాలిసిస్ చేయడానికి ఎక్కువ పర్సన్స్ అవసరమవుతూ ఉంటారు. సో, ఇది కాకుండా ఇంకో మెథడ్ వచ్చేసి ఏంటంటే రిటర్న్ పోస్ట్ కార్డ్ మెథడ్. ఈ రిటర్న్ పోస్ట్ కార్డ్ మెథడ్ ఏంటంటే పేరులోనే మీకు అర్థమవుతుంది చెప్పిన తర్వాత ఒక పోస్ట్ కార్డ్ ఉంటుంది. ఒక పోస్ట్ కార్డ్ లేదా ఒక మెయిల్. ఏదైనా పోస్ట్ కార్డ్ గాని, మెయిల్ గాని. పోస్ట్ కార్డ్ అనుకోండి దానికి మనం ముందే డబ్బులు పెట్టుకోవాలి. అంటే అంటే అతను పోస్ట్ కార్డ్‌లో ఎయడానికి పోస్ట్ మళ్ళీ మనకి రిటర్న్ రావడానికి ముందే ప్రీపెయిడ్ చేయాలి. దానికి సంబంధించిన ఆ కార్డ్ మీద స్టాంపులేసి రెడీగా ఉంచాలి. దాని మీద ఏంటంటే మన అడ్రెస్ ఇచ్చుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మినీ ప్రాజెక్ట్ చేయాలనుకున్న, మేజర్ ప్రాజెక్ట్ చేయాలనుకున్న ఏదైతే మీరు టీమ్‌లో గాని, మన కాలేజ్ అడ్రెస్ గాని ఏదైనా అడ్రెస్ ఇచ్చేసి, ఆ అడ్రెస్ ఆ కార్డ్ మీద ఇచ్చేసి, ఆ కార్డ్ మీద ఏంటంటే మన టోటల్ డీటెయిల్స్ మనం ఏదైతే కావాల్సిన డీటెయిల్స్ ఉంటాయో, ఆ డీటెయిల్స్ అన్నీ ఆ కార్డ్ మీద రాసుంచాలి. ఆ కార్డ్‌ని వాళ్ళకిచ్చేసి, మా సార్ ఇది మేము పలానా పర్పస్ కోసం చేస్తున్నాం. పలానా మనకి సర్వే చేయడం కోసం చేస్తున్నాము. రీసెర్చ్ పర్పస్ కోసం చేస్తున్నాం. మాకు ఈ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పేసి, ఇది మాకు అందరికి యూజ్ అవుతుంది. ఈ డీటెయిల్స్‌ని ఫిల్ చేసి మాకు తిరిగి పోస్ట్ చేయండి అని చెప్పి వాళ్ళకి రిక్వెస్టెడ్‌గా పోస్ట్ కార్డ్స్ అందించాలి. ఈ పోస్ట్ కార్డ్స్‌ని జనరల్‌గా మీరు ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు. ఎక్కువ శాతం టోల్ బూత్స్‌లో గాని, ఎక్కడైనా రోడ్ వెహికల్స్‌ని మనం ఎక్కడైతే ఆగే ఛాన్స్ ఉంటుందో బస్ స్టాప్స్‌లో గాని, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర గాని, ఆ పోస్ట్ కార్డ్స్ ఇచ్చేసి పంపించాలి. అయితే
అయితే ఇప్పుడు ఈ పోస్ట్ కార్డ్స్ ఉన్నాయి. సో, అందరికి పోస్ట్ కార్డ్స్ ఇస్తాం. పోస్ట్ కార్డ్ ఇటు ఇచ్చేలోపు అటు వాడు ఇసిరేసుకుంటూ పోతాడు. కొంతమంది ఫిల్ చేయరు. కొంతమంది ఫిల్ చేసినా మనకి మెయిల్ పంపిస్తారో లేదో డౌట్. అంటే రిటర్న్ పంపిస్తారో తెలీదు. సో, మనం ఏం చేయాలి వీటన్నిటిని అనాలిసిస్ చేసుకొని మనం ముందస్తుగానే కావాల్సిన దానికంటే కొన్ని ఎక్కువ నంబర్ ఆఫ్ శాంపిల్స్‌ని సెలెక్ట్ చేసుకొని ఎక్కువ కార్డ్స్ కొట్టించుకొని వాటన్నిటిని ఇచ్చేసి వాళ్ళని ఇచ్చేస్తే అందులో మనకు కావాల్సినటువంటి ఎంతో కొంత డేటా మనకి రిటర్న్ వచ్చేటట్టు ఎక్కువ కార్డ్స్‌ని కొట్టించుకొని పెట్టుకోవాలి. లేదనుకుంటే సింపుల్‌గా ఒక మెయిల్ క్రియేట్ చేసుకొని ఆ మెయిల్‌లోని మొత్తం డేటా అంతా తీసుకొని సో, ఆ డేటా మొత్తం మెయిల్ పంపించేసి సార్ మీరు ఈ మెయిల్ మీరు ఫిల్ చేసి మాకు రిటర్న్ మెయిల్ చేయండి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇట్లైనా చేయొచ్చు. సో, ఈ 2 మెథడ్స్ దాదాపు ఒకదానికొకటి ఈజీగా ఉంటుంది. సో, ఈ మెథడ్ ద్వారా కూడా మనకు ఆరిజిన్ డెస్టినేషన్ స్టడీస్ వస్తాయి. కాకపోతే దీని ద్వారా ట్రూ పిక్చర్ అనేది రాదు. ఎందుకంటే పోస్ట్ కార్డ్ మీద రాసేది ఏంటనేది మనకు తెలీదు కాబట్టి కొంచెం ఆ డేటా అనేది కొద్దిగా ఇనాక్యురేట్‌గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ ట్యాగ్ ఆన్ కార్ మెథడ్. ఈ ట్యాగ్ అండ్ కార్ మెథడ్ అంటే ఈజీగా అర్థమవుతుంది. అక్కడే పేరులోనే ఆ కార్ అయితే కారే, ఏదైనా వెహికల్ అయితే వెహికల్ ఏదైతే ఉంటుందో, ఆ వెహికల్‌కి ఒక ఫిక్స్డ్ ట్యాగ్స్ ఒక ట్యాగ్ బట్టలకి ఎలాగైతే ట్యాగ్ ఉంటుందో, ఆ వెహికల్స్‌కి ఒక ట్యాగ్‌ని మనం అతికిచ్చాలి. సో, ఫిక్స్ చేయాలి. ఆ అతికిచ్చిన ట్యాగ్ ఏంటంటే, ఏదైనా ఏరియాకి వెళ్తున్నప్పుడు అక్కడ స్టార్ట్ అయినప్పుడు అక్కడ స్కాన్ చేసుకుంటారు. మళ్ళీ ఎక్కడైతే ఎండ్ అయిపోతుందో అక్కడ మళ్ళీ స్కాన్ చేస్తారు. అంటే ఒక ఏరియాలోకి ఎంట్రీ అయినప్పుడు, ఎగ్జిట్ అయినప్పుడు ఈ అంటే ఇక్కడ ఆ ట్యాగ్‌ని స్కాన్ చేసుకుంటూ స్కానర్స్ ఆటోమేటిక్‌గా ఆ వెహికల్ ఏ టైంకి ఎక్కడికి రీచ్ అయిందో అనేది ఆ డేటా అనేది ఇండైరెక్ట్‌గా ట్యాగ్స్ ద్వారా, స్కాన్స్ ద్వారా వస్తుంది. ఈ లైసెన్స్ ప్లేట్ మెథడ్ ఏంటంటే దీంతో కొద్దిగా అడ్వాంటేజ్. ఇక్కడేంటంటే లైసెన్స్ ప్లేట్ నంబరు మనమే నోట్ చేసుకోవాలి. ఏ టైంలో ఎక్కడ ఉందో కూడా నోట్ చేసుకోవాలి. ఇక్కడేంటంటే ఆల్రెడీ ఆ డీటెయిల్స్ మొత్తం కౌంట్ చేసుకొని మన ట్యాగ్ ఉంటుంది కదా! జస్ట్ స్కాన్ చేస్తే దాని యొక్క డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తుంటాయి. అట్లా ఈ ట్యాగ్ అండ్ కాల్ మెథడ్ దీనికంటే కొంచెం అడ్వాంటేజ్. ఇదంతా కాకుండా కూడా ఇంకో మెథడ్ కూడా చేయొచ్చు. హోమ్ ఇంటర్వ్యూ మెథడ్. ఈ మెథడ్‌లో కూడా మనం ఆరిజిన్ అండ్ డెస్టినేషన్ స్టడీస్ చేయొచ్చు. ఈ మెథడ్‌లో ఎలా చేయొచ్చు అంటే, కొంతమంది పర్సన్స్ మనం ఏం చేయాలంటే, కొంతమంది పర్సన్స్ లేదా సింగిల్ పర్సన్ అయితే పర్సన్ ఏ ఏరియా అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఆరిజిన్ డెస్టినేషన్ స్టడీస్ చేస్తున్నాం అనుకుంటున్నామో, ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకున్నప్పుడు, ఆ ఏరియాలో అట్‌లీస్ట్ 10-15% ఏరియా కవర్ అవ్వాలి. అంటే అట్‌లీస్ట్ ఒక 100%లో 10-15% శాంపిల్స్‌ని మనం కవర్ చేయాలి. అలా కవర్ చేసేటట్టు అన్ని హోమ్స్‌ని మనం కవర్ చేయాలి. ఈ ఒక్కొక్క ఇంటికి వెళ్లి సమగ్ర సర్వే చేశారు కదా! కేసీఆర్ అట్లా ప్రతి సర్వే ఒక సర్వే మ్యాప్ ఉంటుంది. ఒక సర్వే షీట్స్ ఉంటాయి సేమ్. ఆ షీట్‌లో ఏమేమి ఎట్లా ఉంటుంది ఏంటని మొత్తం ఆ పర్సన్‌ని ఒక్కొక్క పర్సన్‌ని ఇంటింటికెళ్ళి సో ఏంటి మొత్తం ఇదని మొత్తం డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని మనం వాళ్ళ దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేసుకొని మనం చేసుకోవచ్చు. ఇలా హోమ్ ఇంటర్వ్యూ మెథడ్. ఇలా ఇంటింటికి వెళ్లి చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో, ఇక్కడేంటంటే దానికి దీనికి మామూలుగా ఈ రోడ్ సైడ్ ఇంటర్వ్యూ మెథడ్ గాని, ఈ వీటికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడెక్కడ వెహికల్స్‌ని ఆప్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ వెహికల్స్ డిఫికల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా వెహికల్స్ ఆగవు. సో, ట్రాఫిక్ ఆగదు. సో, ఇక్కడ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లము లేదు. అదే రోడ్ సైడ్ ఇంటర్వ్యూ మెథడ్‌కైతేనేమో మనకి ఎక్కువ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ కావాలి. అదే రిటర్న్ పోస్ట్ కార్డ్ మెథడ్‌కి పెద్ద ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ అవసరం లేదు. అదే ఈ హోమ్ ఇంటర్వ్యూ మెథడ్ కూడా పెద్దగా దాంతో పోలిస్తే ఎక్కువ ఒకటే పర్సన్ కాబట్టి మిగతా పర్సన్స్ ఎక్కువ అవసరం ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా మనకి ఆ యొక్క దాని స్కిల్ గాని ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్ పెద్దగా అవసరం ఉండరు. సో, ఇది ఒకదానికొకటి అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఉంటాయి. లాస్ట్ వన్ వచ్చేసి వర్క్ స్పాట్ ఇంటర్వ్యూ మెథడ్. ఈ వర్క్ స్పాట్ ఇంటర్వ్యూ మెథడ్ ఏంటంటే ఇదంతా కాదు. హోమ్ ఇంటర్వ్యూ ఒక ఇంటింటికి తిరగడం చాలా కష్టమవుతుందనుకుంటే డైరెక్ట్‌గా వర్క్ స్పాట్ అంటే వర్క్ స్పాట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజీకి రావడము, ఇప్పుడు మన ఫ్యాకల్టీ అంతా ఉంటారు. వాళ్ళంతా ఎక్కడి నుంచి ఎక్కడికొస్తున్నారు, వాళ్ళ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోవడం. ఇండస్ట్రీస్ దగ్గరికి, స్కూల్స్ దగ్గరికి, బిజినెస్ ఏరియాస్‌కి, నెక్స్ట్ హాస్పిటల్స్‌కి, ఆఫీసెస్‌కి ఇట్లా రకరకాల ప్లేసెస్‌కి వెళ్ళేసి, వాళ్ళు వర్క్ చేసే దగ్గరికి వెళ్ళేసి, అక్కడే వాళ్ళని ఇంటర్వ్యూ చేసేసి వీళ్ళు రిటర్న్ రావచ్చు. సో, దీని ద్వారా ఏంటంటే, సో, కొంచెం తక్కువగా ఆ ఫ్యాక్టరీస్ వీటన్నిట్లలో కంటే కొంచెం తక్కువగా మనకి తక్కువ టైంలో అయిపోతది. సో, కాకపోతే కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ అనేది కొంచెం తక్కువగా మనకి తెలియదు. ఓకేనా? ఇది ఆరిజిన్ అండ్ డెస్టినేషన్ స్టడీస్. సో, ట్రాఫిక్ వాల్యూమ్ స్టడీస్‌లో కూడా మనకేముంటుంది టైప్స్ వచ్చేసి బై మాన్యువల్ ఉంటుంది, బై మెకానికల్ ఉంటుంది. బై మాన్యువల్ ఏంటంటే మెషినే చేస్తుంది త్రూఅవుట్ ద 24 అవర్స్. కాకపోతే వెహికల్స్ క్లాసిఫికేషన్ చేయదు. అదే మాన్యువల్ అనుకుంటే మొత్తం మనిషి చేస్తాడు. రోజంతా చేయలేడు కాబట్టి కొన్ని టైం తీసుకొని దాన్ని మొత్తం శాంపిల్ చేస్తాడు. నెక్స్ట్ వన్ స్పీడ్ అండ్ స్టడీస్‌లో స్పీడ్ అండ్ డిలే స్పాట్ స్పీడ్ స్టడీస్‌లో వచ్చేసరికి బై ఎనోస్కోప్‌తో చేస్తాం. బై మోటార్ ఇన్‌స్ట్రుమెంట్స్ ద్వారా చేస్తాం. నెక్స్ట్ వన్ స్పీడ్ అండ్ డిలే స్టడీస్‌లోకొచ్చేసరికి ఫ్లోటింగ్ కార్ మెథడ్, లైసెన్స్ ప్లేట్ మెథడ్ ఇంకా ఆహ్, ఇంకోటేంటిది ఇంటర్వ్యూ టెక్నిక్ మెథడ్, ఎలివేటర్ అబ్జర్వేషన్ మెథడ్ ఉంది. అదేవిధంగా ఆరిజిన్ డెస్టినేషన్ స్టడీస్‌కొచ్చేసరికి మీకు ఇదంతా ఉంది. ఏది రోడ్ సైడ్ ఇంటర్వ్యూ మెథడ్, లైసెన్స్ ప్లేట్ మెథడ్, రిటర్న్ పోస్ట్ కార్డ్ మెథడ్ ఇవన్నీ ఉన్నాయి. సో, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టడీస్ ద్వారా మనం ఈ మెథడ్స్ ద్వారా మనం ఈ స్టడీస్‌ని చేయొచ్చు. ఓకేనా? ఇది.
ఓకే. ఓకే. సో, ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఐటెమ్ ఏంటంటే ఇంకా చిన్న బేసిక్ పారామీటర్స్ ఉన్నాయి. సో, బేసిక్ పారామీటర్స్ ఆఫ్ ట్రాఫిక్ వాల్యూము, ట్రాఫిక్ డెన్సిటీ, స్పీడ్ ఉన్నాయి. సో, ట్రాఫిక్ వాల్యూమ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. సో, ట్రాఫిక్ వాల్యూమ్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ వెహికల్స్ పాసింగ్ ఏ సెక్షన్. మీరు ఒక రోడ్ తీసుకున్నప్పుడు ఆ రోడ్ యొక్క సెక్షన్‌ని ఒక పర్టిక్యులర్ టైమ్‌లో ఎన్ని నంబర్ ఆఫ్ వెహికల్స్‌ని క్రాస్ అయ్యాయో అదే దాని యొక్క ఆ రోడ్ యొక్క ట్రాఫిక్ వాల్యూమ్. ద నంబర్ ఆఫ్ వెహికల్స్ క్రాసింగ్ ఏ సెక్షన్ పర్ యూనిట్ టైమ్. సో, పర్ యూనిట్ టైమ్ కాబట్టి వెహికల్స్ పర్ అవర్, వెహికల్స్ పర్ డే ఆర్ ఇంకేదైనా చెప్పుకుంటారు. సో, వెహికల్స్ పర్ అవర్, వెహికల్స్ పర్ డే ట్రాఫిక్ వాల్యూమ్‌ని రిప్రజెంట్ చేస్తారు. సో, ఎన్ని నంబర్ ఆఫ్ వెహికల్స్ అనేవి ఆ సెక్షన్‌ని దాటాయో చేస్తే వచ్చేది ట్రాఫిక్ వాల్యూమ్. నెక్స్ట్ వన్ ట్రాఫిక్ డెన్సిటీ. సపోజ్ ఇది ఒక రోడ్ విడ్త్ అనుకోండి. ఈ విడ్త్‌లో ఎన్ని నంబర్ ఆఫ్ వెహికల్స్ పట్టాయి? టోటల్‌గా 6 నంబర్ ఆఫ్ వెహికల్స్ పట్టాయి. సో, 6/1. సో, ఈ యొక్క రోడ్ యొక్క ట్రాఫిక్ డెన్సిటీ ఎంత అంటే 6. సో, ట్రాఫిక్ డెన్సిటీ అంటే ద మాక్సిమం నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఆక్యుపైయింగ్ పర్ యూనిట్ లెంత్ ఆఫ్ ది రోడ్. ఒక లెంత్ ఆఫ్ ది రోడ్ తీసుకున్నాం అనుకోండి. 1 కిలోమీటర్ ఏదో ఒక లెంత్ ఆఫ్ ది రోడ్. అంత లెంత్ ఆఫ్ ది రోడ్‌లో ఎన్ని నంబర్ ఆఫ్ వెహికల్స్ అనేవి ఆక్యుపై అవ్వగలుగుతున్నాయో దాన్ని ట్రాఫిక్ డెన్సిటీ అంటారు. ట్రాఫిక్ వాల్యూమ్ అంటేనేమో ఎన్ని నంబర్ ఆఫ్ వెహికల్స్ క్రాస్ అవుతే చాలు ట్రాఫిక్ వాల్యూమ్. ట్రాఫిక్ డెన్సిటీ అంటే ఆ విడ్త్ ఆఫ్ ది రోడ్‌లో ఎన్ని నంబర్ ఆఫ్ వెహికల్స్ జస్ట్ ఆక్యుపై ఉంటాయో, అంటే స్టాండింగ్ పొజిషన్‌లో ఉన్నప్పుడు ఎన్ని నంబర్ ఆఫ్ వెహికల్స్ ఆక్యుపై ఉంటాయో దాన్ని ట్రాఫిక్ డెన్సిటీ అంటారు. సో, వెహికల్స్ పర్ కిలోమీటర్. సో, N/L. సో, నంబర్ వెహికల్స్ పర్ కిలోమీటర్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో ఐటెమ్ వచ్చేసరికి ట్రాఫిక్ కెపాసిటీ. సో, ట్రాఫిక్ కెపాసిటీ వచ్చేసరికి ట్రాఫిక్ వాల్యూమ్‌కి, ట్రాఫిక్ కెపాసిటీ కొద్దిగా ఇంటర్‌లింక్ ఉంటది. కెపాసిటీ అంటే ఏంటంటే ద మాక్సిమం. ద మాక్సిమం నంబర్ ఆఫ్ వెహికల్స్ మాక్సిమం నంబర్ ఆఫ్ వెహికల్స్ అనేది ఆ రోడ్ యొక్క సెక్షన్‌ని దాటుతున్నాయో అది ట్రాఫిక్ కెపాసిటీ. ఇట్స్ ద ఎబిలిటీ ఆఫ్ ఎ రోడ్‌వే టు అకామోడేట్ ది ట్రాఫిక్ వాల్యూమ్. సో, ఎన్ని నంబర్ ఆఫ్ వెహికల్స్‌ని మనం వెహికల్స్ అనేవి ట్రావెల్ అవ్వగలుగుతున్నాయో అదే ఆ వెహికల్ యొక్క ట్రాఫిక్ కెపాసిటీ. ఓకేనా. నేను రోజు 4 ఇదెళ్తదిలే. సో, ట్రాఫిక్ కెపాసిటీ అంటే ఏంటి ఇది? సో, ద మాక్సిమం నంబర్ ఆఫ్ వెహికల్స్. సో, ఇక్కడ ఏంటంటే ట్రాఫిక్ వాల్యూమ్ అంటే జస్ట్ నంబర్ ఆఫ్ వెహికల్స్. ఓకేనా. ఒక పర్టిక్యులర్ టైమ్‌లో కొన్ని నంబర్ ఆఫ్ వెహికల్స్‌నే మూవ్‌మెంట్ ఉంటాయి. సో, ఆ టైమ్‌లో ఎన్ని నంబర్ ఆఫ్ వెహికల్స్ ఎళ్తాయో అది ట్రాఫిక్ వాల్యూమ్. ఇలా కాకుండా ద మాక్సిమం నంబర్ ఆఫ్ వెహికల్స్ ఆర్ పాస్డ్ ఏ సెక్షన్ పర్ యూనిట్ టైమ్ ఈస్ నోన్ యాస్ ట్రాఫిక్ కెపాసిటీ. సో, వాల్యూమ్‌కి కెపాసిటీ ఇంటర్‌లింక్ ఉంటుందన్నమాట. సో, దీనికి తగ్గట్టుగా మళ్ళీ స్పీడ్‌కి ఇంటర్‌లింక్ ఉంటుంది. ఓకేనా. సో, ఇది సమ్ బేసిక్ పారామీటర్స్ ఆఫ్ ది ట్రాఫిక్ వాల్యూమ్, డెన్సిటీ, స్పీడ్ అండ్ కెపాసిటీ. సో, స్పీడ్ అంటే ఇట్ ఈస్ ద డిస్టెన్స్ కవర్డ్ పర్ యూనిట్ టైమ్. సో, అంతే కదా! డిస్టెన్స్‌కి ఏంటి డిస్టెన్స్ కవర్డ్ పర్ యూనిట్ టైమ్ ఈస్ నోన్ యాస్ స్పీడ్. సో, ఈ స్పీడ్‌లో రకరకాలు ఉన్నాయి. రన్నింగ్ స్పీడ్ ఉంది, ఓవరాల్ స్పీడ్ ఉంది. ఓవరాల్ స్పీడ్ ఉంది. అంతే. స్పాట్ స్పీడ్, మీన్ స్పీడ్, స్పేస్ మీన్ స్పీడ్, టైమ్ మీన్ స్పీడ్ అని ఇలా రకరకాలు ఉన్నాయి. రేపు ఏమైనా ఎగ్జామ్ స్పీడ్ అడిగితే అన్నీ రాయొచ్చు మీకు ఓపిక ఉందంటే. ఓకేనా. సో, దిస్ ఈస్ ట్రాఫిక్ స్టడీస్. అందులో మెయిన్‌గా మనకి ఇప్పటివరకు చెప్పుకుంది ఆరిజిన్ అండ్ డెస్టినేషన్ స్టడీస్. నెక్స్ట్ చెప్పబోయే క్లాసెస్‌లో మనం పార్కింగ్ స్టడీస్, యాక్సిడెంట్ స్టడీస్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే.